హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు రాసైట్స్. నా పేరు వంశీ ముసుకు అండ్ మేము ఈరోజు వచ్చేసి అట్లాంటాలో ఉన్న ఆంధ్ర వాళ్ళ కెఫే అనే రెస్టారెంట్కి వచ్చాం. ఇది వచ్చేసి ఇండియన్ క్విజిన్ అండ్ ఇది నెక్స్ట్ మన షాలోఫుడ్ రోడ్లో ఉన్న ఇండియన్ బాజార్ పక్కనే ఉంది. సో లెట్స్ సీ వాట్ దే హ్యావ్ టు ఆఫర్ us. వీళ్ళ రెస్టారెంట్లో ఫేమస్ డిషెస్ ఆర్డర్ చేసామన్నమాట. సో ఫస్ట్ డిష్ వచ్చేసి తట్టె ఇడ్లీ. ఈ డిష్ వచ్చేసి కన్నడలో ఫేమస్ అన్నమాట. మన తట్టె ఇడ్లీని రెగ్యులర్గా చేయకుండా దీంట్లో వేసే గ్రెయిన్స్ అనేవి దాని పోర్షన్స్ కానీ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. అండ్ దీంట్లో ఎస్పెషల్లీ అటుకులు మిక్స్ చేస్తారనమాట అండ్ సాబుదానా కూడా వేస్తారు. సో దానివల్ల ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో లెట్స్ సీ. మొత్తం నెయ్యి పోసారు పైన అంతా. సో లెట్స్ టేస్ట్ ఇట్. చాలా బాగుంది. పైన కారపొడి వేశారు. ఆ కారపొడి వల్ల ఇడ్లీ టేస్ట్ అనేది కొంచెం స్పైసీగా ఉంది, చాలా బాగుంది. అండ్ చట్నీ కూడా టూ గుడ్. విత్ సాంబార్. మన నెక్స్ట్ డిష్ వచ్చేసి ఉల్లి కారం బెన్ని దోశ. నెయ్యి ఉల్లి కారం బెన్ని దోశ. బెన్ని దోశ అంటే బెన్ని అంటే కన్నడలో వెన్న అని అర్థం. దీని స్పెషాలిటీ ఏంటంటే దీని కింద సైడ్ అనేది క్రిస్పీగా ఉంటుంది అండ్ పైన సైడ్ వచ్చేసరికి చాలా సాఫ్ట్ ఉంటుందన్నమాట. దీంట్లో కూడా దీని మేకింగ్ కూడా రెగ్యులర్ దోశలా కాకుండా దీంట్లో అటుకులు అనేవి యాడ్ చేస్తారు. సో దానివల్ల ఈ టెక్స్చర్ కానీ ఈ క్రిస్పీనెస్ కానీ వస్తుంది అనమాట. ఓకే, లెట్స్ ట్రై ఇట్ అవుట్. చాలా అంటే చాలా బాగుంది. పర్ఫెక్ట్ క్రిస్పీనెస్ అండ్ పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఉంది. అండ్ లోపల పొటాటో మసాలా పెట్టారు విత్ ఆనియన్స్ అండ్ మన పల్లి పొడి కూడా యాడ్ చేశారన్నమాట దానికి టాపింగ్కి. అండ్ సైడ్కి పల్లి చట్నీ, సాంబార్ అండ్ టమాటో చట్నీ ఇచ్చారు. మూడు బాగున్నాయి. నా ఫేవరెట్ మాత్రం పల్లి చట్నీ. సో నెక్స్ట్ డిష్ వచ్చేసి పచ్చిమిర్చి కోడి అనమాట. కొంచెం నిమ్మకాయ పెట్టుకుందాం. పచ్చిమిర్చి కోడి మన రెగ్యులర్గా తెలిసిందే కదా. మన చిల్లీ సాస్ని చికెన్ మీద వేసారనమాట అండ్ కరేపాకు మంచిగా అండ్ క్యాషెస్తో టాపింగ్ చేసి ఇచ్చారు. సో లెట్స్ సీ. చాలా బాగుంది. చికెన్ నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. దాని చికెన్ టెక్స్చర్ కూడా చాలా బాగుందన్నమాట. గ్రేవీ తోటి ఏ మాత్రము తగ్గకుండా మంచి దండిగా వేసారు గ్రేవీని మాత్రం. స్పైస్ కూడా ఎక్కువ స్పైస్ లేకుండా మంచి సటిల్గా తక్కువ స్పైస్ తోటి చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఫైనల్ డిష్ వచ్చేసింది. ఓకే, ఇది వచ్చేసి చికెన్ 69 బిర్యానీ అనమాట. సో లెట్స్ సీ. బిర్యానీలో
ఈ పీసెస్ వచ్చేసి చికెన్ 69 పీసెస్ అంట. బాగుంది. వీళ్ళ రెస్టారెంట్ కంప్లీట్ నేమ్ వచ్చేసి టాట్ ఆంధ్ర వాళ్ళ కెఫే అనమాట. టాట్ అంటే నేను వచ్చిన ప్రతిసారి అనుకుంటా టాట్ అంటే ఏంటి అనేసి. టాట్ అంటే ట్రైల్స్ ఆఫ్ టేస్ట్ అంట. వీళ్ళ ఫ్రాంచైజ్ నేమ్ అది టాట్ అనేది. అండ్ వీళ్ళది కొత్త బ్రాంచ్ అనేది కమింగ్స్లో వస్తుందంట, టాట్స్ దోస్తి అనేసి. సో మీరు కమింగ్స్లో ఉంటే కనుక డెఫినెట్లీ ట్రై చేయండి. సో బిర్యానీ వచ్చేసరికి మంచి ఫ్లేవర్ఫుల్గా అండ్ స్పైస్ లెవెల్ కరెక్ట్ ఆన్ ది స్పాట్ స్పైస్ లెవెల్ ఉంది. సేమ్ చికెన్ పీసెస్ కూడా చాలా అంటే చాలా టెండర్గా ఉన్నాయి. దగ్గర ఫైనల్లీ రేట్స్ వచ్చేసి చాలా రీజనబుల్ రేట్స్ అనమాట. తట్టే ఇడ్లీ అండ్ బెనికారం దోశ వచ్చేసి అరౌండ్ $10. పచ్చిమిర్చి చికెన్ వచ్చేసి $14 అండ్ బిర్యానీ కూడా $14 to $16 ఉంది. సో వీళ్ళ ప్రైజెస్ మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయి ఓవరాల్గా. ఈరోజు ఆర్డర్ చేయలేదు, బట్ నేను ఇంకొక తిన్న డిష్ ఏంటంటే బటర్ చికెన్ విత్ రుమాలి రోటీ అనమాట. బటర్ చికెన్ అయితే క్రీమీగా ఉంటుంది అండ్ విత్ రుమాలి రోటీతో తింటే కనుక మీరు డెఫినెట్లీ మర్చిపోరు, అంత బాగుంటుంది. సో దట్ ఈస్ డెఫినెట్లీ ఏ మస్ట్ ట్రై డిష్ అనమాట. సో ఫైనల్లీ ఈ వీకెండ్ కనుక మీరు ఏదైనా ఒక మంచి ఇండియన్ రెస్టారెంట్కి వచ్చి ట్రై చేయాలి అంటే కనుక దిస్ ఈస్ డెఫినెట్లీ ప్లేస్ టు విజిట్. సో అంటిల్ దెన్ హ్యావ్ ఫన్.